హాయ్ గాయ్స్, శనగపిండి చక్రాలు ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను అనమాట. దాంట్లోకి ఒక గ్లాసు బియ్యం పిండి కూడా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి అంతా కలుపుకుంటాను. బియ్యం పిండి శనగపిండి ఉండలు లేకుండా అలా కలుపుకుంటాను అనమాట. కలుపుకున్న తర్వాత అది చూడండి అట్లా వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాను గాయ్స్. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుతాను అనమాట, ఉండలన్నీ పోయేటట్లు. కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకుంటాను. నేనైతే 3 స్పూన్లు వేసాను కారము, నాకు సరిపోతుంది. తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాను. వాము ఉంటుంది కదా, వాము కూడా చేతిలోకి తీసుకొని బాగా మెత్తగా నలుపుకొని అందులో వేసుకుంటాను అనమాట. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను వాము, ఎంతైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బటర్ కూడా వేసుకుంటున్నాను. నేనైతే బటరు ఒక 100 గ్రామ్స్ వేసుకుంటాను అనమాట గైస్. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఇందులోకి కేజీ పిండిలోకి మాత్రం ఈ బటర్ సరిపోతుంది, 100 గ్రామ్స్. సో అట్లా ఇంకా తర్వాత అన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మంచిగా కలుపుకుంటాను. సో అది అట్లా రావాలి గైస్. పిండి కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఒక తడిగుడ్డ తీసుకొని ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెడతాను అనమాట. పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కేలోపు చక్రాల గిద్దలు ఉంటాయి కదా, నేను గంజు ఒకటి తీసుకున్నాను అనమాట. అందులో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఆ చక్రాల గిద్దల్లోకి పెట్టుకుంటాను అనమాట. పెట్టుకొని పిండి పెట్టుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి అయితే వేస్తాను అనమాట. ఇది నాది గన్ షాట్ కదా, తొందరగానే అయిపోతుంది. అదిగో చూడండి, మనకి ఎట్లా కావాలంటే అట్లా ప్లేట్లు మార్చుకొని జంతికల్లాగా కారపూసలాగా అట్లా వేసుకోవచ్చు అనమాట గైస్. నేనైతే లావుగా ఉన్న కారపూస తీసుకున్నాను అనమాట. మేము అట్లానే తింటాం కాబట్టి మాకు అదిగో అలా వచ్చింది గైస్. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను ఇంకా తిప్పుకుంటాను అనమాట. తిప్పుకొని ఇంకొంచెం మళ్ళీ ముందు కూడా బాగా కాలాలి కదా, కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ రెండో వరుస కూడా వేసుకుంటున్నాను గైస్. మేమైతే ఏమీ ప్లేట్లు మార్చలేదు, మాకు ఇట్లా లావుగానే కావాలని చెప్పి లావుగా తీసుకున్నాను అనమాట. ఇక రెండో వరుస కూడా వేసి ఇదిగోండి చూడండి, బాగా క్రిస్పీగా వచ్చినాయి. 1 కేజీకి మాకు టిఫిన్కి వచ్చినాయి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.